మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప, రాజు, సూర్యప్రతాప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎదురు చూస్తున్న విధంగా మందారం స్పృహలోకి వస్తుంది. మందారాన్ని చూసి సూర్యప్రతాప్, రూప, రాజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ దీపక్ అండ్ విజయాంబిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మందారం దీపక్, విజయాంబిక వాళ్ళ వైపు చూపిస్తూ, అయ్యగారు నన్ను చంపాలి అనుకున్నది వీళ్ళిద్దరే అయ్యగారు. నన్ను దారుణంగా చంపాలనుకున్నారు, వీళ్ళే నన్ను చంపాలనుకున్నారు అని దీపక్, విజయాంబికలే నిజంగా తన్ని చంపాలనుకున్నారనే విషయాన్ని సూర్యప్రతాప్కి చెప్తుంది మందారం. ఒక్కసారిగా సూర్యప్రతాప్ దీపక్ చంప మీద కొడతాడు. రేయ్, ఎందుకు తమ్ముడు వాడిని కొడుతున్నావు? తనకి పిచ్చెక్కింది, అందుకే అలా చెప్తుంది అని విజయాంబిక కవర్ చేయాలని చూస్తే విజయాంబిక చెంప మీద కూడా ఒక్కటి కొడతారనమాట సూర్యప్రతాప్. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక ఇద్దరు షాక్ అయిపోతారు. చీ, మనుషులేనా మీరు? మనుషులేనా? మందారాన్ని చంపాలనుకుంటారా? ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్న మీకు ఈ భూమి మీద బతికే హక్కే లేదు. మీరు ఇలా కాదు, మిమ్మల్ని చంపేస్తానని చెప్పి ఇంకా ఒక చేయి ఒకరికి ఇలా పట్టుకొని ఇద్దరి గొంతు గట్టిగా పట్టుకుంటారు. అలా ఇంకా సూర్యప్రతాప్, నాన్న చంపే నాన్న, అలాంటి వాళ్ళని చంపేయాలి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని అంటుంది రూపా. మావయ్య మమ్మల్ని వదిలేయండి మావయ్య, పాపం తను ఎందుకలా చెప్తుందో నాకు అర్థం కావట్లేదు మావయ్య వదిలేయండి మావయ్య, మందారం ఏదో తప్పుగా అర్థం చేసుకుంది అని దీపక్ బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇంకా అయినా సరే సూర్యప్రతాప్ వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే ఇంకా స్వామీజీ, బావగారు ఒకవేళ మీకు చంపడానికి మమకారం అడ్డు వస్తే నాకు చెప్పండి బావగారు అని అంటారు. లేదు బావగారు, వీళ్ళని నేనే చంపేస్తానని గట్టిగా చంపబోతుంటే అప్పుడే ఇంకా సూర్యప్రతాప్ సెక్యూరిటీ అయినా ఇంకా పోలీస్ అయితే వస్తారు. వచ్చి, సార్ మీరు వీళ్ళని చంపకూడదు సార్, వీళ్ళు కఠిన శిక్ష అనుభవించేలా వీళ్ళని జైల్లో పెట్టచ్చు సార్, మీరు ఎవరి ప్రాణాలు తీయడానికి వీల్లేదు సార్, యాజ్ ఏ పబ్లిక్ ఫిగర్గా మీరు ఒక పొలిటీషియన్ కాబట్టి ఇలా చేయకూడదని చెప్పి ఇంకా వాళ్ళ సెక్యూరిటీ అయితే అడ్డుపడతారు. కరెక్ట్, వీళ్ళు ఇన్నాళ్ళు ఎలాంటి రాజభోగం అనుభవించారో ఇప్పుడు కాలి చిప్పతో వీళ్ళు చిప్పకూడు తినాలి, వీళ్ళకి అదే కరెక్ట్. పోలీస్ వెంటనే వీళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయండి, జైల్లో వేయండి అని చెప్తారు సూర్యప్రతాప్. అలా ఇంకా పోలీస్ అరెస్ట్ చేసి విజయాంబిక అండ్ దీపక్ని తీసుకువెళ్తూ ఉంటారు. నో అని అప్పుడే ఇంకా వెంటనే ఉలిక్కి పడి చుట్టూ చూస్తాడనమాట దీపక్. అందరూ దీపక్ వైపు చూస్తూ ఉంటారు. రేయ్, ఏమైందిరా అని అడుగుతుంది విజయాంబిక. అంటే ఇదంతా నా కళ అన్నమాట మమ్మీ, కళొచ్చింది మమ్మీ అని అంటాడు. రేయ్ దీపక్, అసలే టెన్షన్గా ఉంది, మందారం స్పృహలోకి వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని అంటుంది విజయాంబిక. మమ్మీ, తను మన పేరు చెప్తే ఇంక మనం అయిపోయినట్టే అని అంటాడు పాపం దీపక్. ఇంక వెంటనే జీవన్ని అలా రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుంది కదా మందారం, కరెక్ట్గా అక్కడికి ఆగుతుందన్నమాట. ఇంకా అలా సూర్యప్రతాప్, మందారం నువ్వు మళ్ళీ మా ముందుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు సూర్యప్రతాప్. ఇంక వెంటనే విజయాంబిక, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఇది నిజం చెప్పేసిద్ది, ఈలోపు ఎలా అయినా ఈ మందారాన్ని మేనేజ్ చేయాలి, కుదిరితే కాళ్ళైనా పట్టుకోవాలి. తమ్ముడు, తన్ని ఇప్పుడే అన్ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు తమ్ముడు? తను ఎలాగో స్పృహలోకి వచ్చింది కదా, కాస్త రెస్ట్ తీసుకుంటుంది, లేకపోతే అలసిపోయింది కదా. రా అమ్మ మందారం, రా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఇంకందరినీ ఇంటికి బయలుదేరదామని చెప్పేస్తుంది విజయాంబిక. అలా ఇంకా సూర్యప్రతాప్ ఫ్యామిలీ ఇంటికి బయలుదేరతారు. మందారం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. దీపక్, విజయాంబిక, రేయ్ తమ్ముడు, పాపంరా, మందారం అలసిపోయి ఉంటుంది కదా, తన్ని తీసుకువెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి తీసుకువస్తాను, సరేనా? నువ్వు రామ్మ మందారం అని చెప్పి ఇంకలా మందారాన్ని లోపలికి తీసుకువెళ్తారు దీపక్, విజయాంబిక.
ఇంక వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మందారం. చెయ్యి వదలండి. ఏంటి, ఎందుకు ఇంకా అయ్యగారి ముందు మీ నాటకాన్ని కవర్ చేస్తున్నారా అని అడుగుతుంది మందారం. చూడు మందారం, నేను నిన్ను చంపాలనుకున్నాను నిజమే, కానీ ఇప్పుడు నేను మారిపోయాను మందారం. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రినని నేను ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ విషయాన్ని మావయ్యతో చెప్పొద్దు మందారం అని అంటాడు దీపక్. ఛీ, మీలాంటి పాపాత్ములని ఇంకా ఇంకా నమ్మితే నాదే బుద్ధి తక్కువ అవుతుంది. మిమ్మల్ని అస్సలు నమ్మను అని అంటుంది మందారం. మందారం, నీ కాలు పట్టుకుంటాను అని అంటాడు దీపక్. హేయ్, వద్దు, నా కాళ్ళు పట్టుకోవద్దు. ఎందుకంటే నీకు అర్హత కూడా లేదు. నా కడుపులో ఒక పెరుగుతున్న బిడ్డ ఉన్నాడని తెలిసినా వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేశారని, నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారని నన్ను చంపేసి నా అడ్డుని తొలగించుకోవాలని నువ్వు ప్లాన్ వేశావు. కానీ నేనిప్పుడు నిజమంతా అయ్యగారికి చెప్పి నిన్ను చంపాలనుకునే మూర్ఖురాల్ని కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మిమ్మల్ని నేను క్షమించే పనే లేదు, క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీకు ఎలాంటి శాస్తి చేయాలో నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఇంకొకసారి ఎవరినైనా చంపాలని ప్రయత్నించినా, ఎవరినైనా బాధ పెట్టాలని ప్రయత్నించినా అప్పుడు నిజం దానంతట అదే బయటికి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం. ఇది ఇలా ఉండగా రూప హ్యాపీగా ఇంకా అలా మందారం వైపు చూస్తూ ఉంటుంది. మందారం ఇంకా అలా వచ్చి హాల్లో కూర్చుంటుంది. ఇంకా సూర్యప్రతాప్ కూడా, అమ్మా మందారం, ఇప్పుడు చెప్పమ్మా, ఎప్పటి నిండో వీళ్ళు చెప్తూనే ఉన్నారు నిన్నెవరో చంపడానికి ప్రయత్నించారని, ఎవరో చంపేయాలనుకున్నారని. ఆ విషయాన్ని నాకు చెప్పమ్మా, ఎవరు నిన్ను చంపాలనుకున్నారు అని అడుగుతారు. అలా ఇంకా వెంటనే తనైతే ఇంకా ఒక్కసారిగా మందారం అయితే, అయ్యగారు, ఆ విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పొచ్చు అయ్యగారు, కానీ నేను చెప్పను. సమయం వచ్చినప్పుడు మీరే ఆ నిజాన్ని తెలుసుకుంటారు అయ్యగారు. అది తెలుసుకున్నప్పుడు వాళ్ళకి మీరు తగిన శిక్షని వేయండి. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉంది అయ్యగారు. ఇంతకీ నా దీపు ఎక్కడా అని అడుగుతుంది మందారం. అమ్మా అని పరిగెట్టుకుంటూ ఇంకా దీపు అలా దగ్గరికి వస్తుందన్నమాట. మందారం దగ్గరికి వస్తాడు. ఇంకా మందారం దీపుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న దీపు అని దీపుని హక్ చేసుకుంటుంది మందారం. అమ్మా, నేను ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావేమో అనుకున్నాను, కానీ నువ్వు బ్రతికి వచ్చావు. నన్ను చాలా హ్యాపీగా ఉంది. నాకు నిన్ను చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందమ్మా. నేను నీతో ఉండొచ్చు, ఆడుకోవచ్చు, నీతోనే నిద్రపోవచ్చు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట దీపు. నాన్న, ఇంక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా దీపుని హక్ చేసుకుంటుంది మందారం. ఇదంతా దీపక్ విజయాంబికలు చూస్తూ ఉంటారు. కొత్త పెళ్లి కూతురు మౌనిక కూడా చూస్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ అలా ఇంకా వర్క్ పై బయటకు వెళ్తుంటే కొత్త పెళ్లి కూతురు మౌనిత అడ్డుపడుతుంది. మీతో మాట్లాడాలి సార్ అని అంటుంది. ఏం మాట్లాడాలమ్మా అని అడుగుతారు. చూడండి, నేను మందారమ్మక్క చనిపోయిందేమోనని ఈ పెళ్ళి చేసుకున్నానని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఏం దారుంది, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రెండో పెళ్ళి చట్టంలో చెల్లదు. అలా అని నేను మందారమక్క వచ్చేశాక ఈ ఇంట్లో ఉండడం కూడా సరికాదు. నాకు ఏదైనా దారి మీరే చూపించాలి అని అడుగుతుంది కొత్త పెళ్లి కూతురు. చూడమ్మా మౌనిక, నీకు జరిగింది అన్యాయమే, అది నేను ఒప్పుకుంటాను. నీకు న్యాయం ఎలా చేయాలో నాకు నిజంగా అర్థం కావటం లేదు అని అంటారు సూర్యప్రతాప్. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది సార్ అని అంటుంది. ఇంకా అలా మౌనిక, ఏంటమ్మాది అని అడుగుతారు. నేను తనకి విడాకులు ఇచ్చేయాలి, అప్పుడే సమస్య తీరిపోతుంది. కానీ
మా ఇంట్లో పోయిన పరువు, అందరూ నన్ను వేలెత్తి చూపించే వేళ్ళు, ఇవన్నీ నేను దించలేను కదా సార్. అందుకే మా అమ్మ నాన్న మీతో మాట్లాడడానికి వచ్చారు అని వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికి పిలుస్తుంది మౌనిక. చూడండి, తను చనిపోయిందని మీరు చెప్పి నాకు పెళ్లి చేశారు, కానీ ఆవిడ బ్రతికొచ్చింది. కాబట్టి మా కూతురికి జరిగిన అన్యాయాన్ని మీరు పూడ్చి పెట్టాలి అంటే మాకు ఇప్పటికిప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలి. మాకు ఈ నష్టపరిహారం కింద మాకు 10 కోట్లని మీరు ఇవ్వాలి. అప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్తాం అని అంటారు మౌనిక వాళ్ళ పేరెంట్స్. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఏంటి 10 కోట్ల? అయినా మీరు అని అంటారు. నేనేమీ వీడిని నచ్చి చేసుకోలేదు అంకుల్, డబ్బుందనే చేసుకున్నాను. ఈలోపు తన మొదటి భార్య తిరిగి వచ్చింది కాబట్టి తనతో కంటిన్యూ అయిపోతాడు. కాబట్టి నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళిపోతాం అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు నా ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నావా అని అంటారు. అవును, నీ ఆస్తిని చూసే నేను పెళ్లి చేసుకున్నాను. ఒక్కటి చెప్తున్నాను విను సార్, మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం, లేకపోతే అని అంటుంది. ఏం చేస్తావు అని అడుగుతుంది విజయాంబిక. అంతకొస్తే మీరే మాకు కట్నం ఇవ్వాలి, ఆ కట్నం మీరు మాకు ఇవ్వలేదు, కాబట్టి వెళ్ళిపోండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఇంకా అలా గెంటేస్తుందనమాట విజయాంబిక. విజయాంబిక గారు, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలియదండి, మాది వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఏం చెయ్యాలో అది చేస్తామని చెప్పి ఇంకా మౌనిక వాళ్ళైతే చక్కగా ధర్నాకు దిగుతారనమాట. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ చెప్పి అరుస్తూ ఎలా అయినా మాకు న్యాయం చేయాలని చెప్పి అరుస్తూ ఉంటారు. సూర్యప్రతాప్ ఇంకా చంద్రం, ఇలాంటి విషయాలు మన ఇంట్లో ఎప్పుడు జరగలేదు. ఏంటిదంతా? ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టేసి పంపించు. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు ముందు ఇప్పుడే చెప్తున్నానక్క, ఎప్పుడైనా పెళ్లిళ్ళ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలి, కానీ ఇలా చేయకూడదక్క. ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, ఇప్పటికైనా అర్థమైంది కదా నాన్న, ఇది నువ్వు నమ్మేవన్నీ నిజం కాదని. నాన్న, ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నేను రాజు మంచివాడని చెప్తున్నాను నాన్న, రాజుని ఎలా అయినా ఒప్పుకో నాన్న అని బ్రతిమలాడుతూ ఉంటుంది రూప సూర్యప్రతాప్ని. సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా ఆలోచిస్తూ ఉంటాడు రాజు, ఎలా అయినా రాఘవని తీసుకురావాలి. అప్పుడే రాఘవ ఇంటికి వస్తే ఖచ్చితంగా అమ్మగారు అయ్యగారు కలిసిపోతారు. అలా జరగాలంటే రాఘవ ఎక్కడ ఉండి ఉంటాడు? ఆ జీవన్ నిన్న అరెస్ట్ అయ్యాడు కదా, ఆ జీవన్కి అయ్యగారిపై పగ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జీవనే ఏదో ఒకటి చేసుంటాడు. ఆ జీవన్ అడ్డాలో వెళ్ళి వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు అని ఇంకా జీవన్ ఎక్కడైతే కిడ్నాప్ చేశాడో మందారాన్ని అదే ప్లేస్కి వెళ్ళి వెతుకుతాడనమాట. అలా ఇంకా రాజు వెళ్ళి వెతికేసరికి ఇంకా అలా జీవన్ కట్లతో కట్టి ఉండాడు. ఒక్కసారిగా జీవన్ని చూసి షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా రాజు రాఘవ అని చెప్పి రాఘవని విడిపించి బయటికి తీసుకొస్తాడు రాజు. రాజు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ జీవనే అని అంటారు. తెలుసు రాజు, వాడే చేసుంటాడని. చూడు రాజు, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వేమీ కంగారు పడద్దు, ఇప్పుడే అయ్యగారి దగ్గరికి వెళ్దాం అని రాఘవన్ తీసుకొని ఇంక బయలుదేరుతాడనమాట రాజు సూర్యప్రతాప్ దగ్గరికి. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. రూప చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీపక్ విజయాంబిక మాత్రం, రేయ్, మనం ఎలా అయినా తన్ని విడిపించాలిరా, జీవన్ని విడిపించాలి, అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. అవును మమ్మీ, నిజమే, దీపక్నివి మనం జైలు నుండి రిలీజ్ అయ్యేలా ఏదోటి చేయాలి, అప్పుడు కానీ మనకి ప్రశాంతంగా ఉండదు మమ్మీ అని అంటారు. సరే రా, వెళ్ళి మాట్లాడదాం అని ఇంకా పోలీస్ స్టేషన్కి జైలుకి బయలుదేరుతారనమాట. అలా ఇంకా జీవన్ని కలవడానికి దీపక్ విజయాంబిక
కరెక్ట్గా వాళ్ళు అలా బయలుదేరుతారు. ఇటువైపు రాఘవని తీసుకొని రాజు కరెక్ట్గా ఇటువైపుగా వస్తాడు. వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. అయ్యగారు, పెద్దయ్యా పెద్దయ్యా అని పిలుస్తూ ఉంటాడు. రాజు, నువ్వేం రాజు ఇక్కడ అని అడుగుతుంది పాపం రూపా. చెప్తాను, రాఘవని తీసుకొచ్చానమ్మగారు. ఇదిగో ఇప్పుడే రాఘవ ఎలా ఉంటుందని నేను చెప్తాను. చూడు, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు రాఘవ. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, భయపడకుండా నిజాన్ని చెప్పు అని అంటారు. సరే అయ్యా అని అంటాడు రాఘవ. ఇంక సూర్యప్రతాప్ అలా కిందకి వస్తాడు. వచ్చి ఇంక చూస్తూ ఉంటాడనమాట. రాఘవని తీసుకువచ్చావు రాజు అని అంటారు. అవును పెద్దయ్యా, మీకు నిజం తెలియడానికే నేను రాఘవని ఇక్కడికి తీసుకువచ్చాను. చూడండి పెద్దయ్యా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు నేను చెప్తే నమ్మలేదు కదా, అమ్మగారు ఎంత మంచివారో ఇదిగో రాఘవ నోటితోనే వినండి అని ఇంకా అలా రాఘవ అయితే చెప్తాడనమాట. ఇంకా రాఘవ, అయ్యా తను చెప్పింది నిజమయ్యా. విరూపాక్షమ్మ గారు ఎలాంటి తప్పు చేయలేదయ్యా. ఆవిడ తప్పు చేయలేదు. విజయాంబిక గారే ఆవిడని అలా ఇరికించమని కావాలని చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా మాటలు విని షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్. ఏంటి అని అంటారు. మందారం కూడా అలా చూస్తూ ఉంటుంది. కర్మ ఎప్పటికీ ఎవ్వరిని వదిలిపెట్టద్దు, అది దీని మీనింగ్ అని మనసులో అనుకుంటుంది మందారం. వాళ్ళు ఇలా చేశారా అని అనుకుంటూ ఉంటాడు. అవునయ్యా, విరూపాక్షమ్మ గారు ఎలాంటి తప్పు చేయలేదయ్యా, ఇది మాత్రం నిజమని ఇంకా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా ఆ పనోడిని కూడా సెట్ చేసింది వీళ్ళేనని ఇంకా అలా అన్ని నిజాలు చెప్పేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. అంటే నా విరూపాక్ష మంచిదన్నమాట. రాజు, నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకుంటాను. నా భార్య గొప్పతనం ఏంటో నాకు తెలిసేలా చేశావు రాజు అని అంటారు. అయ్యా, మీరు అమ్మగారు బాగుండడమే మాకు కావాలి అని ఇంకా రాజు చెప్తాడు. ఇప్పుడే నేను వెళ్ళి నా విరూపాక్షని కలవాలనిపిస్తుంది. ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను అని హ్యాపీగా ఇంకా సూర్యప్రతాప్ అయితే ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే ఇంకా విరూపాక్ష అలా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. విరూపాక్ష అని పిలుస్తూ ఉంటారు. సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందన్నమాట. విరూపాక్ష, ఏవండి మీరిక్కడ అని అంటుంది. నన్ను క్షమించి విరూపాక్ష అని చేతులు పట్టుకుంటారు. ఏవండి మీరు నన్ను అలా అండవేంటి సూర్య? నువ్వు నన్నెందుకు అలా అంటున్నావు? నువ్వు నాకెప్పుడు క్షమాపణలు చెప్పకూడదు సూర్య, క్షమాపణలు చెప్పకూడదు అని అంటారు. లేదు, నేను నిన్ను అపార్థం చేసుకొని తప్పు చేశాను, పాపం చేశాను. కాబట్టి నిన్ను ఇప్పటి నుండి మహారాణిలా చూసుకుంటాను. ఇదే నేను మాటిస్తున్నాను అని ఇంకా హ్యాపీగా విరూపాక్షని ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్. చాలా సంతోషంగా ఉంటారు రూప, రాజు, మందారం. ఇంకా ఇంటికి వచ్చేసరికి విరూపాక్ష ఇంట్లో చూసి దీపక్, విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.